నిర్దాక్షిణ్యంగా మనిషిని పట్టుకొని చంపేసి మేము దేవునికి సేవ చేసామని భావించే ఒక భయంకరమైన కాలం వస్తుందని ప్రభు చెప్పారు. అక్షరాల అది నెరవేరుతున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. అసలు ఏది దేవుని సేవ అండి? దేవుని సేవ అంటే ఏంటండి? దేవుని పేరు మీద, మతం పేరు మీద ఒక మనిషిని చంపేసుకోవడమా? సాటి మానవుని, తోటి మానవుని అపరిమితమైన ద్వేషంతో నరికేసుకోవడమా? చంపేసుకునేంత కోపం, ద్వేషం దేవుని సేవ అనిపించుకుంటుందా? ఏంటి దేవుని సేవ అంటే? ఈరోజు దేవుని సేవ అంటే ఏదో ఒకసారి మనం ఆలోచించాలి. ఈ మాట ఎవరైనా మాట్లాడితే ఏదో బాధలోనో, దుఃఖంలోనో, ఆవేశంలోనో చెప్పారులే అని లైట్ తీసుకోవచ్చు. ఒకవేళ ఈ మాట చెప్పింది సాక్షాత్తు మన ప్రభువు యేసుక్రీస్తు వారు. ఆవేశంలో మాట్లాడతారా అంటే ఆయన మాట్లాడితే ఏ మాట మాట్లాడారు? ప్రతి మాట కూడా మట్టి పూసలో 7 సార్లు కడిగి ఊదిన వెండి పవిత్రమని దేవుడు. ఒక్కసారి దేవుడు మాట్లాడితే వెండిని మట్టి పూసలో కరిగించి ఊది, కరిగించి ఊది, కరిగించి ఊది, కరిగించి ఊది 7 సార్లు అట్లా కరిగించి పైకి తిన్న ఆ మురికిని ఊదేస్తే 7 సార్లు తర్వాత ఎంత నిర్మలంగా, పర్ఫెక్ట్ గా, శుద్ధిగా ఉంటుందో ఒక్కసారి యేసు మాట్లాడినంత పర్ఫెక్ట్ గా ఉంటుంది.